వందనాలండి. ఈరోజు మే 11. ప్రకాశించిన స్త్రీ ఫీబే. రోమ 16:1-2. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావలసినవి ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయరాలై ఉండెను. ఇది పౌలు ఫీబే గురించి చెప్పిన మాటలు. నూతన నిబంధనలో కేవలం ఆమె గురించి ఈ 2 వచనాల్లో మాత్రమే చూడగలం. కానీ ఆది సంఘంలో ఆమె చాలా కీలక స్థానం వహించింది. ఆమె పేరుకు అర్థము ప్రకాశించున్నది. దేవుని ప్రకాశము ఇతరులకు ప్రకాశించిన స్త్రీ ఆమె. ఈ 2 వచనాల్లో ఆమె గురించి 2 విషయాలు చెప్తాయి. ఆమె పౌలుకు ఆత్మీయ సహోదరి అని చెప్పబడి ఉంది. పౌలుతో ఆమెకున్న సంబంధం విశ్వాసులందరికీ ఒకరితో ఒకరు కలిగి ఉండాలి. అంతేకాక ఆమె పౌలుకు సహాయరాలై ఉంది. పౌలుకే కాకుండా సంఘంలో చాలామందికి సహాయం చేస్తూ ఉండేది. పౌలుతో కలిసి అతని పరిచర్యలో మనస్ఫూర్తిగా సమర్పణతో ఫీబే పనిచేసింది. ఆమెపై పౌలుకు సంపూర్ణ విశ్వాసం ఉన్నందున తాను రోమా సంఘానికి వ్రాసిన ఉత్తరాన్ని ఆమె చేతిలో పెట్టుటకు వెనకాడలేదు. ఆ కాలంలో ఎవరి చేతిలోనైనా క్రైస్తవ సాహిత్యం కలిగి ఉంటే రోమా సైనికులకు పట్టుబడితే మరణశిక్ష తప్పదు. అటువంటి నేపథ్యంలో తన సొంత పనుల నిమిత్తము వెళ్తున్న ఆమె ఈ ఉత్తరాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళింది. అంత ప్రమాదకర స్థితిలో వెళ్తున్నందున పౌలు రోమా సంఘపు వారితో ఆమెకు కావాల్సిన సహాయం చేయమని కోరాడు. ఫీబే గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఆమె రూపురేఖలు ఎలా ఉంటాయో తెలియదు. ఆమె వయసు ఎంతో తెలియదు. ఆమె సామాజిక స్థానం కానీ, ఆమె వివాహితయా లేక విధవరాలా ఏమీ తెలియదు. కేవలం ఆమె సమర్పణతో సేవ చేసే క్రైస్తవురాలనియు, పౌలు అతని సహవిశ్వాసులు ఆమెపై నమ్మకం ఉంచారనియు, కెంక్రియలో ఆమె సంఘంలో పరిచయం చేసేదని తెలుసు. సంఘ పెద్దగా ఉండుటే కాకుండా ఒక బాధ్యతతో రోమ పట్టణానికి పంపబడింది. ఆమె వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు, కానీ ఆమె క్రీస్తు పట్ల ఎంత సమర్పణ కలిగి ఉందో తెలుసుకున్నాం. తనకున్న వనరులతో ప్రభువును ఆయన ప్రజలను సేవించుటకు సంతోషంగా ముందుకు వచ్చింది. ఈనాటి విశ్వాసులకు ఆమె మంచి మాదిరి. ఫీబే సంఘంలో పెద్దగా ఉన్నా లేకపోయినా సంఘస్థుల నమ్మకాన్ని చొరగొంది. ఈనాడు ఏదో ఒక అధికారము పదవి ఉండాలని ఆశిస్తుంటాం, కానీ ఇతరులు మనపై నమ్మకం ఉంచుతున్నారా లేదా, మనలను గౌరవిస్తున్నారా లేదా అని ఆలోచించడం లేదు. ఫీబే తన సంఘం ఇచ్చిన పని నెరవేరుస్తుందనే నమ్మకంతో పౌలు ఒక పెద్ద బాధ్యత ఇచ్చుట ద్వారా సంఘానికి ఒక మాదిరిగా నిలుస్తూ ఉన్నాడు. పౌలు వైఖరి కలిగి ఉన్న సంఘ పెద్దలుంటే దేవునికి కృతజ్ఞత చెప్పాలి, లేకపోతే వారి కోసం ప్రార్థించాలి అని మనం తెలుసుకోవాలి. ఫీబే ఈనాడు మన చేతిలో రోమా పత్రిక ఉన్నందుకు ప్రధాన కారణం. ఆ పత్రిక ద్వారా ఎన్నో జీవితాలు మారిపోయాయి. ప్రార్థన చేసుకుందాం. దయమైన ఈ ఉదయకాలంలో ఫీబే గురించి, ఆమె సమర్పణ గురించి తెలుసుకున్నాం తండ్రి. మాకు ఏ తలాంతులు ఇచ్చారో అవన్నీ కూడా మీ రాజ్య వ్యాప్తి కోసము మేము పనిచేసేటట్టు, వాడుకునేటట్టు చేయమని, అనేక మంది ఫీబేల్లాగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.